హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. అయితే టైటిల్ చూసినట్టు ఈరోజు వీడియో ఏంటంటే మేము మైసగండ టెంపుల్కి అయితే వెళ్ళినుండే దాని వ్లాగే ఈరోజు వీడియో. అయితే ఇప్పుడు ఇది పక్కన పెడితే నేను మీ అందరికి ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నార్మల్గా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇప్పుడు నేను మాట్లాడే విషయం గురించి ఒక లాంగ్ వీడియో తీసి పెడదామని అనుకున్నా. ఈ ఇయర్ ఎండ్లో పెడదాం అనుకున్నా. బట్ స్టిల్ నాకు ఆతృత ఆగలేక చెప్తున్నా. ఎందుకంటే నేను ఈ ఇయర్ 2025 1 జనవరి రోజు మా ఇంట్లో మా మమ్మీకి చెప్పినుండే, మమ్మీ ఈ ఇయర్ నేను ప్రతి ఒక్క టెంపుల్కి పోతా మమ్మీ. అంటే చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఇంటి దగ్గరది కావచ్చు, లేకపోతే కొంచెం డిస్టెన్స్, ఎక్కువ డిస్టెన్స్ కావచ్చు. కాకపోతే ఈ ఇయర్ మొత్తం నేను టెంపుల్స్ తిరుగుదామని ఫిక్స్ అవుతున్నా. నేను ఖచ్చితంగా ఈ ఇయర్ టెంపుల్స్ పోతా మమ్మీ అని చెప్పినుండే. నేను అట్లా అనుకుని స్టార్ట్ చేసిన. ఎవ్రీ సాటర్డే వెళ్ళడం స్టార్ట్ చేసిన జనవరి నుంచి ఏదో ఒక టెంపుల్కి. నేను ఏ పెద్ద పెద్ద టెంపుల్స్ అని అనట్లేదు, ఏదైనా సరే టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయిన ఉండే. అట్లనే నేను వెళ్తుండే. అయితే మిడిల్లో నర్మదా వల్ల బ్రేక్ వచ్చింది. ఎందుకంటే అది ప్రెగ్నెంట్ ఉండే, అది బేబీ పుట్టింది కాబట్టి అట్లా కొద్దిగా గ్యాప్ వచ్చినుండే. గ్యాప్ వచ్చినాక కూడా స్టిల్ నేను ఎట్లనో అట్లా టెంపుల్స్కి వెళ్దాం అనుకున్నా కానీ నాకు అంత ఓపిక లేకుండే. బట్ నేను అనుకున్నా కాబట్టి 2025 1 జాన్ రోజు నేను, అది నాకు తెలుసో తెలియకుండానో ఖచ్చితంగా నేనైతే టెంపుల్కి వెళ్తున్నా. ఇదైతే అనుకున్నది అవన్నీ జరిగిపోతున్నాయి అని అనిపించి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా నేను ఒక వీడియోలో చెప్దాం అనుకున్నా. బట్ స్టిల్ నాకు ఇప్పుడు ఆగకుండా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఈ ఒక్క వీకే నేను ఖాళీగా ఉన్నా, హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం, ఇంట్లో ఉందాం అని అనుకున్నప్పుడు మా నర్మదా కాల్ చేసి గుడికి పోదామే, ఇట్లా వాడు పుడితే ఈ గుడికి వస్తాను మొక్కుకున్నా అని చెప్పినుండే. అట్లా మేము సడన్గా ఈ టెంపుల్కి వెళ్ళినాం. అది సండే రోజు. ఎట్లనో అట్లా నేనైతే గుడికి అయితే వెళ్తున్నా ఖచ్చితంగా. ఇది మీ అందరికీ నాకు చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నా. మీకు సుత్త అనిపించినా కూడా నాకు జరుగుతున్న విషయం నేను మీకు చెప్తున్నా. అందుకే 2020 జాన్ 1 రోజు ఏదన్నా గట్టిగా కోరుకున్నాయి ఖచ్చితంగా అవుతుంది అని నా ఫీలింగ్. మేనిఫెస్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. మనం ఖచ్చితంగా గట్టిగా నమ్మాలి, బలంగా కోరుకోవాలి. అవి ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే నేను బలంగా కోరుకున్నా కాబట్టి, నాకు జరిగింది కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నా. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. చాలా ఎక్కువ సిప్స్ ఓది చెప్పిన, అదంతా పక్కన పెడితే ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మేము మైసగండి టెంపుల్కి వెళ్ళినాం. యాజ్ చెప్పినట్టు నర్మదకు మొక్కు ఉంది, తీర్చుకోవడానికి వెళ్ళినుండే. జస్ట్ పిల్లల వరకే పోయినాం, కార్లో పోయినాం, పెద్దోళ్ళు ఎవరు రాలేదు. అయితే ఏమైందంటే మేము పోయింది సండే కాబట్టి చాలా మంది ఉన్నారు. ఎంతమంది అంటే కార్స్ చూసే మాకు భయం అయ్యి ఫస్ట్ మేము దర్శనం చేసుకోలేదు. ఏం చేసినామంటే ఫస్ట్ రూమ్స్ మాట్లాడుకుందామని వెళ్తే, మీకు ఇందాక చూపించాను కదా నేను, ఆ జస్ట్ ఒక షట్టర్ ఇవ్వడానికి 1500 అన్నారు. ఎందుకు అంత పెట్టాలి డబ్బులు అని అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నీకు నా పాత వీడియోలో మీరు చూసినట్టయితే నాకు చెట్ల కింద వండుకొని తినడం అంటే చాలా ఇష్టం. ఇంకా మేమందరం పిల్లలం కాబట్టి ఏమైనా ముసలోళ్ళమా మనకి ఎందుకు రూమ్ అని చెప్పేసి ఒక చెట్టు కిందకి అయితే వెళ్ళినాం. బట్ ఆ చెట్టు కింద కూడా 500, ఆ చెట్టు కింద కూడా వండుకోవడానికి. అంటే వాళ్ళు వాష్రూమ్స్ కూడా ఇస్తారు, పక్కకు ఉంటాయి. అందుకని చెప్పేసి 500 తీసుకున్నారు. సరే చేద్దామని చెప్పేసి 500 అయితే ఇచ్చినాం. తర్వాతకి ఇంకా వండడానికి అక్కడ ఎవరు లేరు, నేనే చెఫ్ అనమాట ఆ రోజుకి. అయితే ఇంకా చికెన్ కర్రీ బగారా వేద్దాం అనుకున్నాం. బట్ ఎందుకు అంత ఓపిక లేదు, అప్పటికే 2 o'clock అయిపోయింది. ఇంకా అందుకే నార్మల్గా వైట్ రైస్ ఇంకా చికెన్ కర్రీ చేసుకున్నాం. నేను మా అన్న జగత్ ముగ్గురం హెల్ప్ తీసుకొని ముగ్గురం అయితే చేసినుండే. అయితే మైసగండి టెంపుల్కి నేను చాలాసార్లు వెళ్ళిన గైస్, చాలాసార్లు వెళ్ళిన. కాకపోతే ఒక్కసారి కూడా నేను అమ్మవారిని దర్శనం ఎప్పుడు చేసుకోలేదు. జస్ట్ బయటికి వెళ్ళిపోతా, ఎప్పుడు లోపలికి వెళ్ళి గుడిలో దర్శనం అయితే చేసుకోలేదు. అయితే ఈరోజు కూడా నేను, అంటే సండే రోజు కూడా నేను ఫిక్స్ అయిన ఉండే నాకు దర్శనం జరగదని. ఎందుకంటే మేము వండుకొని తినేసరికి ఫుల్ మబ్బులు పట్టేసింది. చిన్న పిల్లగాడు ఉన్నాడు కదా, మా ఓడు బుడ్డోడు, చిన్నోడు కదా వాడికి మొబుల్ అయితే ఏదేదో అంటారు కాబట్టి ఇంకేం చేసినాం, దర్శనం కాదనుకున్నాం, అట్లనే వెళ్ళిపోతామేమో అనుకున్నాం. బట్ తర్వాతకి నేను లేదు ఎట్లనన్నా పోవాలి, నేను ఎప్పుడు వెళ్ళలేదు, కనీసం నేను ఒక్కదాన్ని వెళ్ళేసి వస్తా అని చెప్పేసి అనుకున్నుండే. కాకపోతే ఇంకా అందరం కలిసి వెళ్ళినాం. మా నర్మద ఒక్కటి కారులో కూర్చుంది, మిగతా అందరం అయితే దర్శనానికి అయితే వెళ్ళినాము. అండ్ దర్శనానికి వెళ్ళినాం. దర్శనం టికెట్ పర్ హెడ్ 10 రూపీస్ ఏమో ఉంది. పర్ హెడ్ 10 రూపీస్ ఇస్తే లోపలికి అలౌ చేస్తారు. లోపలికి వెళ్ళినాక ఇంకా మనకి క్యూ లైన్ అంతా చూపించిన, మీరు అవైతే చూడండి. ఇదైతే గుడి బయట. నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు ఇంతగానం గుడి డెవలప్ అనేది అవ్వలేదు. రీసెంట్ టైంలోనే డెవలప్ అయింది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళినుండే,
చాలా సార్లలో ఇదే ఫస్ట్ టైం నేను ఇంత డెవలప్మెంట్ చూసింది. అంటే చుట్టూ గోడలు కట్టేసి ఇదంతా రీసెంట్గా కట్టినట్టున్నారు, మరి ఐ డోంట్ నో. అండ్ యా, మీలో ఎవరైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఇంకా నర్మదని కార్లో కూర్చోబెట్టి మేమైతే లోపలికి దర్శనానికి వెళ్ళిపోయినాం. ఆల్రెడీ చెప్పినట్టు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అంటే క్యూలో ఎవ్వరు లేకపోయినా, కాకపోతే టెంపుల్ అమ్మవారి ముందైతే చాలా మంది ఉన్నారు. అక్కడ బ్యాంగిల్స్, ఆ వైబ్ అదంతా చూసి నాకు చాలా పీస్ అనిపించింది. నేను ఇయర్ కోరుకుందే అదే, ఇయర్ మొత్తం నాకు పీస్ఫుల్గా ఉండాలి, నేను టెంపుల్స్కి వెళ్దాం అనుకుందే. అందుకు నాకు ఐ వాంట్ టు గో టు టెంపుల్స్ గైస్ దిస్ ఇయర్. ఐ వాంట్ టు గో టు టెంపుల్స్ అంతే. అట్లా ఫిక్స్ అయినందుకు నేను ఖచ్చితంగా టెంపుల్స్కి వెళ్తున్నా. నాకు తెలుసో తెలియకనో అయితే వెళ్తున్నా. క్యూ అయితే చాలా ఖాళీగా ఉండే. వెళ్ళినుండే ఇంకా టెంపుల్ దర్శనం చేసుకొని ఫొటోస్ దిగేసి ఇంకా రిటర్న్ అయితే అయినుండే. ఇంకా ఆ రోజు మొత్తం చిన్నపిల్లల రోజు అని చెప్పొచ్చు. అంటే మేమందరం పెద్దోళ్ళమే, అంటే పెద్దోళ్ళం అంటే ముసలోళ్ళం కాదు, కాకపోతే మా ఏజ్, మా ఫ్యామిలీ, మన పేరెంట్స్కి మనం ఎంతైనా చిన్నోళ్ళమే కాబట్టి మేము చిన్నపిల్లలం అందరం కలిసి వెళ్ళినందుకు బాగా ఎంజాయ్ చేసినాం. ఒక్క వాన పడకుండా ఉండుంటే ఇంకొద్దిసేపు ఎక్కువసేపు గుడిలో ఉంటుండే. మా నర్మద కూడా మాతో వచ్చి దర్శనం తీసుకుంటుండే. బట్ ఇట్స్ ఓకే గైస్, ఇట్స్ ఓకే. అట్లా అవుతుంటాయి అప్పుడప్పుడు. అండ్ నేను అమ్మవారిని చూడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను షాక్లో ఉండే. అంటే ఎట్లున్నారు అమ్మవారు. నాకైతే ఆ అమ్మవారిని చూస్తున్నంతసేపు నాకు పుష్ప సినిమాలో మనకి ఎండ్లో టైటిల్ వస్తుంది కదా మ్యూజిక్, ఐగిరి నందిని నందితమి ఇదిని, అదే తిరుగుతుంది బ్రెయిన్లో. నేను వచ్చి నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఆ ఫోటోకి అదే మ్యూజిక్ పెట్టినుండే. అంత బాగుంది అమ్మవారు, చాలా బాగుంది చూడ్డానికి. ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. అండ్ అంతే గాయస్, ఇక్కడ మా అన్న మా వదిన బాయ్ చెప్తున్నారు. ఇంకా వెళ్ళిన వాళ్ళు ఎవరు అని అంటే నేను, మా అన్న, జగత్, నర్మద, మా శివగాడు, ఇంకా మా అన్న వదిన. అయితే మా అన్న శివగాడేమో స్కూటీ మీద వచ్చినారు, మిగతా వాళ్ళేమో కార్లో వచ్చిండే. ఇంకా తర్వాతకి రిటర్న్లో ఆడోళ్ళకి ఏడిపోయిన షాపింగ్ కావాలి కాబట్టి ఇక చిన్న చిన్న ఐటమ్స్ లైక్ గాజులు, దండలు, మా బుడ్డోడు ఉన్నాడు కాబట్టి బొమ్మలు, చిన్నది ఉంది కాబట్టి దానికి గాజులు తీసుకున్నాం. ఇంకా రిటర్న్ అయినాం. అయితే నాకు తెలిసి మా ఫ్యామిలీతో నేను ఈ వీడియో తీసినాకంటే ఇది ఒక్కటే చాలా చిన్న వ్లాగ్ అనుకుంటా, ఎందుకంటే ఇది చిన్న ట్రిప్ కాబట్టి చిన్న వ్లాగ్. నెక్స్ట్ వచ్చే ట్రిప్ వ్లాగ్ మాత్రం మస్తు అంటే మస్తు ఉంటుంది, దానికోసం వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ చెప్పాను కదా మా అన్న శివ స్కూటీ మీద వెళ్తున్నారని, అదే ఇక్కడ. అండ్ గైస్, ఈ వీడియో నచ్చితే యూ నో ద డ్రిల్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. అండ్ బై గైస్, ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.